వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆందోళన పడుతుంటారండి. వాళ్ళు అనుకునేది ఏంటంటే రకరకాల కోర్సులు పిల్లలు ఎదిగే కొద్దికి ఈ టెక్నాలజీ మారిపోతుంది. అంటే ఐసీఎస్సీ చదివించాలా, సిబిఎస్ఈ చదివించాలా, స్టేట్ బోర్డ్ చదివించాలా, ఏ స్కూల్లో చదివించాలి, ఏ కాలేజీ, ఏ కోర్సు, ఇలాగా వాళ్ళు ఇంకా ఎదుగుతున్న టైంలోనే వీళ్ళు భయాందోళన మాట ఇది ప్యానిక్ అయిపోతుంటారండి. అలా కాకుండా మీరు మీ పిల్లలకి నేర్పించే విషయాలు కొన్ని ఉంటాయండి. అవి కానీ నేర్పిస్తే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు దూసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. మంచి విషయాలు అంటే గారాబంగా పెంచటం, లేదంటే వాళ్ళు అల్లారు ముద్దుగా చూడటం, వాళ్ళకి ఏమీ రాదనుకోవటం, వాళ్ళ అమాయకులు అనుకోవటం, ఇలా కాకుండా మొట్టమొదటి నుంచి మీరు కొన్ని విషయాలు నేర్పించాలండి. ఎంత క్వాంటమ్ టెక్నాలజీ రాని, క్వాంటమ్ కంప్యూటర్స్ రాని, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాని ఏమున్నా సరే మీ పిల్లలు మీరు కొన్ని విషయాలు నేర్పించగలిగితే వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నా సరే, పెళ్ళైనా, పెళ్ళి కాకముందు, తర్వాత పిల్లలు పుట్టినా వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా గడపాలి, ఇవన్నీ కూడా మీరు తర్ఫీదు ఇవ్వాలండి. కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ అన్నమాట. అవి కానీ మీరు నేర్పించగలిగితే మీ పిల్లలు అత్యంత ప్రతిభావంతులు అవుతారు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎక్కడా ఇబ్బంది పడలేదు. ఉదాహరణకి కొన్ని విషయాలు నేను మీతో చర్చిద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్, పిల్లల మాట్లాడే విధానం, ఎలా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఎలా పడితే అలా కాకుండా వాళ్ళకి పద్ధతిగా నేర్పించాలి. మాట్లాడే విధానం నేర్పించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్. ఎవరో కొత్త వాళ్ళు కనిపించారండి. కొత్త వాళ్ళు కనిపిస్తే చాలామంది మా అబ్బాయి, మా అమ్మాయి కొత్త వాళ్ళతో మాట్లాడరండి, వాళ్ళు ఎవరో తెలియదు కదా, ఇలా అంటుంటారండి. అయినా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుని తను ఎవరు అబ్బాయి, లేదంటే తను ఎక్కడుంటున్నాడు, ఇలానే కొత్త వాళ్ళు కూడా పరిచయం చేసుకుని వాళ్ళకి అవకాశం మనం నేర్పించాలి. ఆ కొత్త మన అలవాటు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మన ఇంటికి వచ్చారు, మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళకి వీళ్ళ విషయాలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఎలా అడగాలి, ఇవన్నీ కూడా చెప్పాలండి. అలాగే సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ, అదే కాదు పేచీ పెడుతుంటారండి. ఇలా అల్లరి ముద్దుగా చెప్పాను కదా, అలా కాకుండా వాళ్ళు అడ్జస్టబుల్ అంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వాలండి. దాన్ని సర్దుకుపోయే తత్వం ఉండాలి. ఆ సర్దుకుపోయే తత్వం ఉండాలి. అలాగే పరిశుభ్రత, చక్కటి ఇల్లంతా కూడా నీట్నెస్గా ఉండేలాగా, తన వస్తువులు తను బాగా సర్దుకునేలాగా, తన వస్తువులు ఎక్కడైతే ఉన్నాయో, పుస్తకాలు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, లేదంటే లేచిన వెంటనే ఆ తలగడ్డ దుప్పటి అవ్వచ్చు, ఏవైనా సరే తీసిన వస్తువు మళ్ళీ ఎక్కడైతే తీసారో మళ్ళీ అక్కడే పెట్టేలాగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలండి. అలాగే గొడవలు పడే తత్వం అవన్నీ లేకుండా చూసుకోవాలి. అంటే తమ్ముళ్ళున్నా, అక్క చెల్లెలున్నా వాళ్ళతో గొడవ పడకుండా మంచి అది పాజిటివ్గా మాట్లాడడం. పాజిటివ్ అది అంటే సానుకూల దృక్పథ, ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించాలి. నాకు మంచి జరుగుతుంది అని వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ మెంటాలిటీ రాకూడదండి. నెగిటివ్గా ఆలోచించే విధానం రాకూడదు. ఏదైనా కొత్త విషయాలు కొత్తది అనుకున్నప్పుడు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళకు వచ్చేలాగా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలాగా అలాగే ఆహారపు అలవాట్లు అంటే జంక్ ఫుడ్ కానీ, లేదంటే ఎక్కడ పడితే అక్కడ తినటం కానీ, జంక్ ఫుడ్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ తినేస్తుంటారండి. అలా కాకుండా కొన్ని పద్ధతిగా ఇంట్లో తినేలాగా, పరిశుభ్రమైన ఆహారం తినేలాగా, ఆరోగ్యకరమైన ఆహారం తినేలాగా వాడు చూసుకోవాలి. జంక్ ఫుడ్ తినకూడదు. తర్వాత ఆరోగ్యపు అలవాట్లు, చక్కటి నిద్ర, 7-8 గంటలకు నిద్రపోయేలాగా చూడాలి. తర్వాత వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే దీనికి తోడు కొత్తగా వంట ఒకటి నేర్పించాలండి. ఇప్పుడు మీ అబ్బాయి ఏదో ఫారిన్ ఛాన్స్ వచ్చింది, అక్కడ ఆస్ట్రేలియాలోనో లేకపోతే అమెరికాలోనో లేదా ఏదో మొత్తానికి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాడు, ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. వస్తే అతనికి పెళ్ళి అయినా అవ్వకపోయినా తనంతటి తను వంట ప్రిపేర్ చేసుకునేలాగా అవకాశం మీరు ఆ ట్రైనింగ్ మీరు ఇవ్వాలి. మీరు తప్పకుండా ఈ అబ్బాయి కదా వంట ఏమొచ్చులే అని కాదు, అన్నీ నేర్చుకోవాలి. వాళ్ళు అన్నీ వంట విధానం తెలుసుకోవాలి. ఎలా చేయాలి, ఎలా రుచికరంగా చేయాలి, ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ఆహారం ఎలా తయారు చేయాలి, అమ్మా నాన్నలు ఎలా గౌరవించాలి,
పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పించాలి. నేర్పిస్తే మీరు చాలా ధీమాగా భరోసాగా ఉండొచ్చండి. మీ పిల్లల విషయంలో ఇటువంటి మంచి అలవాట్లు మీరు పిల్లల్లో పెంపొందించేలాగా అలవడేలాగా మీరు కానీ కృషి చేసినట్లయితే ఇటువంటి మీ పిల్లల గురించి భయాందోళనలు టెన్షన్ ఫీల్ అవ్వలేదు. మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలదు, ఎవరితోనైనా మాట్లాడగలదు, దూసుకుపోగలదు, తనకి ఆ విషయాలన్నీ కూడా తన గురించి తను చెప్పుకోవటం, తను ఎక్కడి నుంచి వచ్చారు అన్నీ కూడా దూసుకుపోయి తెలియని వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళతో మాట్లాడడం ఇలా చేసినట్లయితే ఇటువంటి మంచి అలవాట్లు అప్పుడు తల్లిదండ్రులకి అసలు ఎటువంటి పరిస్థితులు కోర్సులు ఏ కోర్సు అయితే ఏమిటి, ఏ దేశం అయితే ఏంటి, ఏ రాష్ట్రం అయితే ఏమిటి, డబ్బులు వచ్చినా రాకపోయినా ఉన్నదాంతో సర్ది పెట్టుకోవడం వచ్చేసింది. ఏ కోర్స్ అయినా ఏంటంటే కాన్సన్ట్రేషన్, పాజిటివ్ థింకింగ్ ఒకటి బాగా అలవాటైంది. కాన్సన్ట్రేషను, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారండి. మొట్టమొదటి నుంచి మనకు తెలిసిపోతుంటుంది. వాడు చెడుకి అట్రాక్ట్ అవుతుంటాడు. చెడుకి అట్రాక్ట్ అవ్వకుండా మంచిగా ఉండేలాగా ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే తప్పకుండా తల్లిదండ్రులు భయాందోళన లేకుండా హ్యాపీగా పిల్లల గురించి ఏం వరి అవసరం పడలేదండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.